సిగ్గు సిగ్గు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడేసి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఎలక్షన్ పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచడమా ఎలక్షన్ పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచడమా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి జిందాబాద్ 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 జిందాబాద్. నిన్న నుండి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెంచి అట్లనే గ్యాస్ ధరలు వంట గ్యాస్ ధరలు కూడా పెంచే కేంద్ర ప్రభుత్వ విధానం చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీగా పిలుపునిచ్చిన ఈ నిరసన కార్యక్రమం బోధన్ మండలంలో పెండకుర్తి గ్రామంలో చేపడుతుంది. ఈరోజు పెండకుర్తి గ్రామంలో 2 కమిటీలు ఏర్పాటు చేసిన ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. అసలు అమెరికాకు లొంగిపోయి ఇరాన్ నుండి పెట్రోల్ డీజిల్ కొన్నద్దు అంటారు, రష్యా నుండి కొన్నద్దు అంటారు. మా దగ్గర అన్ని విధాలుగా స్టోక్ చేసినాము, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ సరఫరా మేము చేస్తామని వాగ్దానం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎన్నో ఇబ్బందులు పెడతానున్నారు. అదేవిధంగా ఒక లాక్డౌన్ అనే ఒక పరిస్థితికి దేశాన్ని తీసుకొస్తున్నారు. మొన్ననే హైదరాబాద్లో జరిగిన బీజేపీ సమావేశంలో మన రాజధానిలో డిక్లేర్ చేసిన కొన్ని మాటలు 6 మాటలు నరేంద్ర మోడీ చెప్పడం జరిగినాయి. అసలు డీజిల్ పెట్రోల్ని కంట్రోల్ చేయడానికి వాహనాలు వాడకండి, 4 వీలర్ వాడకండి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అంటే ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి వర్క్ స్థలం వరకు పోవడానికి వెహికల్ కూడా అది కూడా ఉపయోగించొద్దు అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎక్కువ వాడండి అని అన్నారు. గోల్డ్ కొనొద్దన్నారు. ఇట్లాంటి కొన్ని అంటే ఒక లాక్డౌన్కి సమానంగా ప్రజలని ఇబ్బంది పెట్టడానికి ఉన్న ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ఇది చాలా ఘోరమైన ఒక చర్య. ఎందుకంటే లాక్డౌన్లో మనము ఎన్నో ఇబ్బందులు పెట్టినాం. ఆ రోజు కరోనా ఎపిడమిక్లో మనం ఇబ్బంది పడ్డాము. కానీ ఈరోజు ఏదో అమెరికాకి లొంగిపోయి భారత ప్రజలని, ఇండియన్ ప్రజలని ఇబ్బంది పెట్టే పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము కమ్యూనిస్ట్ పార్టీగా. దేశవ్యాప్తంగా అట్లనే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేసి దేశవ్యాప్తంగా మనం ఖండిస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా మనం పెండకుర్తి గ్రామంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఉపదేశించి ఇంకా మనకు తెలియజేయడానికి కమరేడు నాగళ్ళ హనుమంతరావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద 1000 రూపాయలు పెంచింది. ఎన్నికలు పూర్తి కాగానే వెంటనే 3 రూపాయలు ఇవాళ ఈ పెట్రోలు ధర పెంచడం జరిగింది. ఎన్నికలు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎన్నికలు అయిపోగానే ప్రజలకి మరి కర్రు కాల్చి వాత పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలోనే మన వాళ్ళు చెప్పడం జరిగింది,
మీరు ఎన్నికలు చేస్తూ ఉన్నారు, మీరు ఈసారి కూడా ఈ ప్రజల మీద భారం వేస్తారు అని అంటే లేదు లేదు, మేము చాలా నిజాయితీ పరులం, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేయమని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి మోడీ ఇవాళ ఎన్నికలు పూర్తవగానే వెంటనే పెట్రోల్ మీద 3 రూపాయలు భారం పెంచేశాడు. ఈ విధంగా నిత్యావసరాల మీద దీని ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగినాయి అంటే నిత్యావసరాల మీద పడుతుంది, సామాన్యుడి మీద భారం పడుతుంది. ఇప్పటికే గ్యాస్ పెంచడం వల్ల సామాన్యుడి మీద భారం పడ్డది. ఇవన్నీ పరిస్థితుల్ని మరి ప్రజలు గమనించాలని చెప్పి ఇవాళ ఒక మోజులో మత పిచ్చిని ప్రజల్లో రెచ్చగొట్టి ప్రజలందరినీ కూడా తప్పుదోవలో తీసుకుపోయి మరి వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులందరూ కూడా మరి ఈ విషయంలో సిగ్గుపడాలని చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతున్నటువంటి ఈ చోటమోట నాయకులందరూ కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని గమనించాలని చెప్పేసి మరి మోడీ చేస్తున్నటువంటి ఈ మోస కార్యక్రమాలని మరి మన అందరం కూడా ఖండించాలని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.